బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వసతి పేరుతో బెంగళూరు భక్తులకు టోకరా వేశారు. తిరుమల శ్రీవారి భక్తులు కొందరు దళారుల బారిన పడుతున్నట్లు తెలుస్తుంది. జనవరి 16న దర్శనానికి వెళ్లినట్టు టీటీడీ ఉద్యోగినంటూ శ్రీవారి భక్తులను దళారి బురిడి కొట్టిస్తున్న పరిస్థితి తిరుపతిలో చోటు చేసుకుంది. టీటీడీ విజిలెన్స్ కు ఇప్పటికే బాధితులు ఫిర్యాదు చేయడం జరిగింది. విచారణ విజిలెన్స్ అధికారులు మొదలు పెట్టేశారు. అయితే భక్తులను మోసం చేసింది దళారి వేణుగోపాల్ అంటూ కూడా గుర్తించడం జరిగింది. అయితే గతంలో కూడా పలువురిని వేణుగోపాల్ మోసం చేసిన పరిస్థితి. అయితే శ్రీవారి భక్తులను దళారు మోసగిస్తున్న పరిస్థితి అయితే టీటీడీలో చోటు చేసుకుంటుంది. వసతి పేరుతో 1,31,000 వసూలు చేసి మోసానికి పాల్పడ్డారు. వసతి కల్పన పేరుతో బెంగళూరు భక్తులకు టోకరా వేసిన ఘటన తిరుమలలో చోటు చేసుకుంది. తిరుమలలో శ్రీవారి భక్తులను కొందరు దళారులు బురిడి కొట్టిస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, ప్రస్తుతం ఏదైతే తిరుమల శ్రీవారి దర్శనం అదేవిధంగా వసతి కల్పిస్తామంటూ ఒక దళారి వేణుగోపాల్ అనే అతను టీటీడీ ఉద్యోగులను చెప్పుకొని బెంగళూరుకు చెందిన 7 మంది భక్తుల వద్ద నుంచి 1,33,000 రూపాయల నగదును ఏదైతే ఆన్లైన్ ద్వారా వసూలు చేస్తున్నాడు. 16వ తేదీ మీరు రండి, మీకు దర్శనం ఏర్పాట్లు చేస్తాను, అదేవిధంగా వసతి సౌకర్యాలు కల్పిస్తానంటూ వారితో మాట్లాడాడు. ఏదైతే ఇప్పటికే ఆన్లైన్ లో అన్ని దర్శనాలు బుకింగ్స్ పూర్తి కావడంతో ఈ మధునాయుడు అనే వ్యక్తి, బెంగళూరుకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి మధునాయుడు అనే వ్యక్తి గురుప్రసాద్ అని బెంగళూరుకు సంబంధించి ఓ వ్యక్తిని సంప్రదిస్తే అతను వేణుగోపాల్ ను పరిచయం చేశాడు. ఫోన్ లో వేణుగోపాల్ 2 నెంబర్స్ ద్వారా శరవణ అనే నెంబర్ కు అదేవిధంగా ఏదైతే ఇటు వేణుగోపాల్ సంబంధించిన గూగుల్ పేను ఫోన్ పేకి సంబంధించి దపదపాలుగా 1,33,000 నగదును బదిలీ చేయించుకున్నాడు. ఆ తర్వాత వీరు తిరుమలకు వచ్చి నిన్న తిరుమలకు వచ్చి శ్రీవారి దర్శనానికి ఈ రోజు దర్శనం ఏర్పాట్లు చేస్తానని చెప్పిన నేపథ్యంలో నిన్న వారు వచ్చారు. వచ్చిన సందర్భంగా ఏదైతే వేణుగోపాల్ నెంబర్కి ఫోన్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. పలు సార్లు ప్రయత్నించారు. అదేవిధంగా తమకు ఎవరైతే పరిచయం చేశారో అతనికి ఫోన్ చేసినా అతను కూడా ట్రై చేసినప్పటికీ ఫోన్ పనిచేయకపోవడంతో చివరికి వారు టీటీడీ విజిలెన్స్ అధికారులను సంప్రదిస్తే వారు పూర్తి స్థాయిలో దీని మీద విచారణ చేస్తున్నారు. బాధితుల దగ్గర మొత్తం స్టేట్మెంట్ తీసుకుని ఆ తర్వాత దీనికి సంబంధించి ఎవరైతే వేణుగోపాల్ అనే వ్యక్తి ఉన్నాడో టీటీడీ ఉద్యోగిని అని చెప్పుకొని చాలా దఫాలుగా భక్తులను మోసం చేయడమే ఇతని పనిగా ఉందని కూడా గుర్తించారు. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ చేసిన తర్వాత ఏదైతే వేణుగోపాల్ మీద తిరుమల 1 టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తున్నామని కూడా చెప్తున్నారు. మొత్తం మీద ఇలాంటి వారు ప్రతిరోజు ఎవరో ఒకరు ఈ విధంగా భక్తులు దళారుల మోసానికి గురవుతున్నారు. టీటీడీ ఎంత హెచ్చరించినప్పటికీ ఆన్లైన్ ద్వారానే డైరెక్ట్ దర్శనము టికెట్లు దొరుకుతాయి, అదేవిధంగా సిఫార్సు మీద దొరుకుతాయి. కానీ ఈ విధంగా మోసం డబ్బులు అధిక ధరలు చెల్లించి ఈ విధంగా మీరు టికెట్లు కొనుగోలు చేయడం అనేది జరగదు. కావాలని ఇవి మోసం జరుగుతుంది. గతంలో కూడా ఏదైతే ఇటు భక్తులు చాలా మంది మోసపోతున్నారు, దీనిపైన టీటీడీ ఎన్నిసార్లు హెచ్చరికలు జారీ చేసినప్పటికీ భక్తులు శ్రీవారి దర్శనం మీద ఉన్న మక్కువతో ఈ విధంగా ఏదైతే దళారుల బారిన పడి మోసపోతున్న పరిస్థితి ప్రతిరోజు కనిపిస్తుంది. ప్రతిరోజు మనం ఏదైతే విజిలెన్స్ కార్యాలయంలో ఇలాంటి బాధితులు ఒకరో ఇద్దరు కనిపిస్తుంది. దీంతో పెద్ద ఎత్తున టీటీడీ అనేక సార్లు ప్రతిరోజు ఈ విషయాల గురించి పెద్ద ఎత్తున ప్రచారం చేసినప్పటికీ భక్తులు మాత్రం మోసపోతున్న పరిస్థితి ఇటు తిరుమలలో కనిపిస్తుంది. ప్రస్తుతం రైట్ దామోదర్, థ్యాంక్ యూ.